వరస్ట్గా ఉంది సార్. మధ్యతరగతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనం. దేనికి సార్ అది పథకాలు ఆ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, సామాన్యకి ఇస్తలా. ఎంతసేపు చూసినా మా పార్టీ వాళ్ళకి మాట ముందు కేసులు. ఏం సార్ అభివృద్ధి అనేది అసలు ఎక్కడా లేదు. అసలు అంత దారుణంగా ఉంది సార్. ఎక్కడ చూసింది సార్ ఇలా అభివృద్ధి అనేది సొంతం అయిపోయింది. మళ్ళీ మన టీడీపీ వస్తేనే గవర్నమెంట్ ఏదైనా రావచ్చు, ఏదైనా పోవచ్చు. ఎన్టీ రామారావు గారి నుంచి ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, బాగుంది. ఈయన వచ్చాక అంత గొడవలు హింసం. మా పార్టీ వాళ్ళు ఏంటి సార్, అందరూ ఓటేస్తాం. ఓటు అనేది లేకుండా ఎవరు ఉండరు. ఒక సామాన్యులు కలవాలంటే బీసీలు అంటే అసలు ఒక సులభం లేకుండా సార్ ఆయన. మరి ఎందుకని అలా అర్థం చేసుకో, బీసీలు అనేది పట్టించుకోవట్లే. ఎక్కడ సార్ అసలు ఎక్కడ బీసీలుగా నేను చూపిండి. అగో మా జోగి రమేష్ అంటే మేము గౌడాస్ మాకు అందరికీ వేసి అంటాడు. జోగి రమేష్ ఏం చేశాడు అడగండి. పెడమన్నప్పుడు ఆ ఊరు మైలవరం సొంత ఊరు. వాళ్ళు దాని గురించి ఏమన్నా మాట్లాడతాం అడగండి. మా గీత కార్మికులు ఉన్నాడు, ఇవాళకి వచ్చి ప్రెస్ బస్కి గీత కార్మికులు చేస్తానని మా జోగి రమేష్ చెప్పాడు. ఒకసారి అడగండి. అలా కొనతల నారాయణ గారైనా, కేవీ కృష్ణమూర్తి గారు కానీ మా గీత కార్మికులు పోరాడని ఆయనే నాకు తెలిసి. మీకు ఎందుకంటే ఇలా ఎక్కడ సార్ బీసీలకు అసలు ఎక్కడ ఉందా? బీసీ కోసం రాష్ట్రం ఉందా? కేసు పెడితే ఎస్టీ లేక ముందు కేసు పెట్టి లోపలేసేస్తాం మమ్మల్ని. ఏంటి సార్ అసలు ముందు సమస్య అనేది తేలాలిగా. దానికి ఏం సంబంధం లేదు. అదేమంటే వైసీపీ అంటే స్థలాలకి ఏ పార్టీ అయితే వాళ్ళకి సంబంధం లేదు. వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళ కేసులు ఏం లేవు. మా నియోజకవర్గంలో జరుగుతుంది అది సమస్య. అక్కడ దాకా నుంచి కాదు. రోడ్లు లేవు. ఆ పోలార్ కాలువ మాకు మరిబంధం గ్రామం నూజెండు నియోజకవర్గంలో ఎంత 2 కిలోమీటర్లు అయిపోయింది సార్. ఇవాళ దాన్ని పట్టించుకున్నాను అది తెలిసారు. అప్పుడు రేత్రా బాగా నిద్రపోకుండా చేశారు సార్. ఆయన నీళ్ళు ఎప్పించాడు 2 నెలలు. మేము నమ్మలా టీడీపీ గవర్నమెంట్ ఎలా అభివృద్ధి చేద్దండి. మాకు ఆశ్చర్యపోయాం అసలు. అది చాలా తప్పు సార్. అది పార్టీ ఏదైనా రావచ్చు, ఏదైనా పోవచ్చు, సమస్య కదా. అసలు ఒక పార్టీని నియమించుకోకూడదు మనం. ఎందుకంటే అందరూ తెల్లలెత్తే ఒక్కొక్క వయసులో ఉంటాం, వయసు వెళ్ళిపోతూ ఉంటుంది. రేపు నువ్వు అవుతావు, నేను ఎల్లుండి ఇంకోటి అవుతాం. అది చాలా తప్పు సార్. ఎందుకంటే ఎత్తిగతంగా మాట్లాడదు, కుల ఫీలింగ్ అసలు ఎత్తుకోవచ్చు సార్. అందరూ రేపు పొద్దున ఇదే గవర్నమెంట్ రావచ్చు, లేదా రేపు వైసీపీ రావచ్చు, రేపు టీడీపీ రావచ్చు. అభివృద్ధి లేదు కదా సార్. మన 5 సంవత్సరాలు మనకు అమరావతి ఈడకి ఎంత డెవలప్ అయిందో మా ఎదురు తెలుస్తారు. అదే రంగం మా కోటగిరి మంత్రాలు మా నూజెండు నియోజకవర్గంలో మంచి లేవు సార్. నాకు తెలుసు సార్. సార్ ఇప్పుడు రాజధాని ఎక్కడ ఉంటుంది అని ఎలక్షన్ అప్పుడు చెప్పారు. ఈ రోజు 3 రాజధానులు అంటున్నాడు సార్. చాలా తప్పు సార్. పాలన అయితే సర్లేదు. రౌడీ పాలన పదం చండాలంగా ఉంది. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవన్నీ వేస్ట్. సంక్షేమ పథకాలు ఇస్తాం 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను. అవంతా ఉత్త వేస్ట్ మాటలు. అంతా ఉత్త వేస్ట్ మాటలు. సరే నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? కరెంట్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కటి రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఒక కార్పెంటర్ కానీ వాళ్ళకి ముందు రేట్లే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మొత్తం రేట్లు పెంచినాడు సార్. కరెంట్ ఛార్జీలు నేను పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పెంచారేమో కానీ నేను పెన్షన్ అది ఇదని పాదయాత్రలో చెప్పాడు. ఇప్పుడు 100% అన్ని పెంచినాడే. ఒక మద్యం పెంచినాడు, మొత్తం పెంచినాడు. కరెంటు బిల్లులు వచ్చి ఒకసారి ఏంది ఒక 5-6 సార్లు పెంచినాడు. ఏమి బస్ ఛార్జీలు పెంచినాడు, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ప్రతి ఒక్కటి పెరిగినాయి. సార్ మద్యపానం నిషేధిస్తానని మాట ఇచ్చినాడు, ఆ మాట తప్పినాడు. అభివృద్ధి జరిగింది లేదు, అన్యాయం అయిపోయింది. ఆ అభిప్రాయం అయితే రౌడీ యుద్ధం, దౌర్జన్యాలు, భూ కబ్జాలు అవి చాలా జరుగుతున్నాయి. అభివృద్ధి అంటే డెవలప్ ఏం లేదు కదా. పరిశ్రమ ఇండస్ట్రీస్ లేవు. ఎవరు రోడ్లు అంటే ఇంకేం లేదు సార్. ఒక 5 years అయితే ఆల్రెడీ బీఎస్సీ బీటీ స్టూడెంట్ని, జాబ్స్ లేవు. ఊర్లో ఏంటంటే బట్టల కొట్లోని హోటల్స్లో పని చేసుకోవాలి తప్పించి చేయడానికి జాబ్స్ లేవు. ఫ్రాడ్ అండి అంతా, అది మోసం. తెలిసండి ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడే కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే ఏటో ఒకసారి ఫాదర్ అని చూసి వేసారు, తిప్పి ఏం చేశారంటే ఇక మొత్తం మళ్ళీ వచ్చే మళ్ళీ చెప్దాం మళ్ళీ నమ్మండి అంటున్నాడు. ఇంక ఇస్తే ఇంకేం లేదు. ఇంక వెళ్ళి మెయిన్ ఏంటంటే నిరుద్యోగులు పోతారు బయటికి, బీహార్ అయిపోతుంది ఇండియా. చంద్రబాబు రావడానికి అదేనండి అన్ని చేస్తాడండి. ఆయనకి ఏంటంటే ఒక సిస్టమేటిక్ ఉంది ఆయనకి చేయాలి. మరి ఇంకేం చేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు వచ్చినాడు సరే, ఇంకా అప్పులు ఇంకా బుడ్డీలు కంటిన్యూ అవుతాయి తప్పించి ఇంకేముంటుంది సార్. జగన్ వస్తే అంతే, ఏముందండి ఇంకా ఆవిడ మనకు చేసేది ఏం లేదు. ఇంకా నాకైతే అభివృద్ధి ఏం కనిపించలేదు. సంక్షేమ పథకాలు ముందు ఉన్నవే కదా, పేర్లు మారిపోయి కానీ అందులో ఏం తేడా లేదు. నిత్యావసరాలు ఏం తగ్గలేదు. అలాగని పరిశ్రమలు కూడా ఉన్నపోయే తప్ప కొత్తగా అయితే రాలేదు. దానికి ఒక ఉద్దేశం ఉంటే, దిశానిర్దేశం ఉంటే అవుతుంది. లేనిది అది ఎలా అవుతుంది? అవదు కదా. వెరైటీ పాలన, ఒకరి మాట వినే రకం కాదు ఆయన, అందుకే అలాగే ఉంటుంది. అనుభవం ఆయనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు వినే ప్రసక్తి ఉండదు ఆయనకి. ఆయన అర్థమవుతుంది ఈ పాలన బట్టి. దేనికి అతను సిద్ధమో వచ్చిన తర్వాత ఒక 2 నెలలు ఆగితే తెలుస్తుంది. వస్తాడు. మరి ఎంపీగా గెలుస్తారు కదా, అసెంబ్లీకి అయితే వస్తాడు కానీ సీఎంకి అయితే రాకపోవచ్చు. మారితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడే బాగుంటుంది. ఆయనకి విజనరీ ఉంటుంది, ఈయన విజనరీ లేదు, అంతే తేడా. రాడంటే మరి అదృష్టం ఎలాగ ఉంది, జనాలతో అదృష్టం ఎలాగ ఉంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. మారితేనే బాగుంటుంది. ఫ్లూయెంట్గా అయితే ఏం లేదు సార్. ఫ్లూయెంట్గా అయితే ఏం లేదు అభివృద్ధి అయితే. అంటే చేయవలసిన పనులు చేయకుండా కొన్ని వేస్ట్
ఇవైతే చేశారు. కొన్ని అవ్వాల్సిన పనులు అవ్వకుండా పెండింగ్లో పెట్టడం చాలా పెట్టారు సార్. చాలా అన్నారు అనుక అడిగారు, ఛాన్స్ అడిగితే ఇచ్చారు. బట్ ఏంటంటే చేయవలసి అంటే ఇప్పుడు ప్రజలకి నిరుపయోగం ఉన్న పథకాలు పెట్టడం కొన్ని వల్ల చాలా మంది కొన్ని ప్రజలు డిసప్పాయింట్ అవ్వడం, పరిపాలన పెద్దగా ఏం బాగుపడడం. ప్రజెంట్ ఏంటంటే ఏమి లేదు సార్. పరిశ్రమ రోడ్లు కూడా అంతంత మాత్రాన ఏమి లేదు. చూడాలి ప్రజెంట్ ఎలాగుందంటే ఆ క్షణంకి ప్రజలు ఎలాగ ఓట్లు వేస్తారనేది ఆ క్షణం బట్టే ఉంటుంది సార్. టీడీపీ వస్తాయి సార్. విజన్ ఉంది చంద్రబాబు నాయుడు, ఒక అభివృద్ధి చేయగల ఒక అంటే సీనియర్ నాయకుడు. ఏ రంగంలో ఎటు నుంచి ఎలాగ ఆలోచన అనేది ఒక థాట్ ఉంటుంది.